యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. పూర్ణ సంతోషాన్ని మేము అందరము అనుభవించుటకు సహాయించి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క ప్రభువా వ్యక్తి అనుభవించడానికి కృప చూపించండి. ఈ దినం మా ప్రభు, ఈ తండ్రుల దినోత్సవం రోజు తండ్రి, మాకు తండ్రులను ఇచ్చారు, మమ్మల్ని తండ్రులుగా చేశారు. మొదటిగా మీరు మాకు తండ్రి అయి ఉన్నారు. దాని అంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ స్థానాన్ని సరిగా ప్రభువా మేము నిర్వహించాలి తండ్రి. సరిగా మేము మా తండ్రి మంచి సాక్ష్యంతో మా జీవితం ముగించబడాలి ప్రభువా. ఇటు కృపను మీరు మాకు అందరికీ మీరు దయచేయండి. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యములో నుంచి మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని ఎందుకు చదివించాను అనంటే, నేను దాదాపుగా పరిశుద్ధ గ్రంథములో మనకందరికీ బాగా అందుబాటులో ఉన్నటువంటి తండ్రి కొడుకుల గురించి ఈ దినం కొంత మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి. ప్రియులారా, ఫాదర్ అనే దానికి మా అమ్మాయి కొంత అబ్రివేషన్ చెప్పింది కదా, దానికి సంబంధించిన వివరణ కొంత నేను కూడా చెప్తున్నాను మీకు. అబ్రహామును, ఇస్సాకు ఇద్దరిని చూసినప్పుడు తండ్రి కొడుకుల యొక్క బంధం నిజంగా ఎంత ప్రత్యేకమైనదో మనకు అర్థమవుతుంది. అబ్రహాము దేవునికి విధేయుడు, ఇస్సాకు తండ్రికి విధేయుడు. మీరు ఈ యొక్క ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము తండ్రికి దేవునికి విధేయుడు, అబ్రహాముకు ఇస్సాకు విధేయుడు. అంటే ఈ బంధం నిజంగా ఎంత అద్భుతంగా కనబడుతుందో మనం చూస్తే. అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తే మొదట తన పేరు అబ్రహాం కాదు, మొదట తనకు పిల్లలు లేనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తన భార్య అయిన శారా ఏంటంటే గొడ్రాలు అని పిలువబడింది. గొడ్రాలు అని పిలువబడినటువంటి ఆమె గురించి ప్రియులారా, దేవుడే ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఆధారం చేసుకోవడానికి అబ్రహాముకు అసలు అవకాశమే లేదు, మనకు తెలుసు. ఇప్పుడు అందులోకి వెళ్తే అదొక పాఠం అయిపోద్ది, మళ్ళీ వెనక్కి రాలేం. మనకు తెలుసు కదా, మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నారు ఇద్దరు కూడా. ఆ మృతతుల్యమైన స్థితిలో ఉన్నటువంటి వారు దేవుడు వాగ్దానాన్ని నమ్మారు. వాగ్దానాన్ని నమ్మి ఇద్దరు కలిసి ప్రియులారా కాపురం చేసి ఒక కుమారుణ్ణి కనగలగడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. స్త్రీ ధర్మము ఉడిగిపోయినటువంటి తర్వాత, ఏమండి, స్త్రీ ధర్మము ఉడిగిపోయినటువంటి తర్వాత, నిండు వృద్ధాప్యములోనికి వచ్చిన తర్వాత అబ్రహాము శారాలకు దేవుడు ఒక కొడుకునిచ్చాడు. ఇక మనం గమనించాలి, ఇంకా అక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో. అబ్రహాము ఎలాంటి వాడు అనంటే వెండి బంగారాలు కలిగి, పశువులు కలిగి బహుధనవంతుడు. ఎంత ధనవంతుడు? బహుధనవంతుడు. ఇప్పుడు ఆ ఇంట్లో లేక కొడుకు పుట్టాడంటే నిజంగా అసలు కాలు కింద పెట్టనిస్తారా? పెట్టనివ్వరు కదా. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారో, ఎంత గౌరవంగా చెప్పుకుంటారో. ఇంకా అక్కడి నుంచి ప్రియులారా ఎన్నో రకాలుగా వాళ్ళను ఘనపరుస్తారు. నిజానికి అబ్రహాముకు 25 సంవత్సరాల వరకు కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇద్దరి ముఖాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడమే తప్ప చెప్పుకోవడానికంటూ ఒక సాక్ష్యము, దేవుడు ఇలా చేశాడు, దేవుడు నాకు ఒక కొడుకునిచ్చాడని చెప్పుకోవడానికి లేదు. కానీ వాగ్దానం అయితే దేవుడు చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి రోజు నేను వంతెన మీదకి వెళ్ళి శివయ్య గారికి బాగోకపోతే ప్రియులారా కొంచెం ఎక్కువగా బలహీనుడిగా ఉన్నాడనే ఉద్దేశంతో వెంటనే ప్రార్థన చేసి రావడం కోసం వెళ్ళాను. వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గేటు వేసేసారు. వెనక చాలా వాహనాలు ఉన్నాయి, ఎదర చాలా వాహనాలు ఉన్నాయి. ఈ గేటు క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఆ ట్రైన్లు వెళ్ళాలి, అప్పుడు గేట్ తీయాలి. కొంచెం మనం చాలా విసుగ్గా ఉంటాం ఆ టైంలో. ఇది ఎప్పుడు తెస్తాడరా బాబు అని. ఆయన చేతిలో కూడా ఉండదు. ఎక్కడ ఉంటుంది? కంట్రోల్ రూము నుంచి వాళ్ళకి ఫోన్ రావాలి,
అర్థమైందా? మనం ఏం చేస్తామంటే ఆ గేటు మీద తిట్టుకుంటాం. మన చిన్న వచ్చాడా? మరి చిన్న పరిస్థితి కూడా అదే, ఆ గేట్లో ఉండడం. ఆ గేటు వేస్తే మళ్ళీ గేటు తీసే వరకు కూడా ఎవరో కూడా లోపల నుంచి అసలు నిజానికి లోపల నుంచి ఆ గేట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. కానీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం గేటు అనుకూలంగా ఉండేది, కిందకి ఇలా వంపి జాగ్రత్త వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలాగ అవకాశం లేదు కాబట్టి అలాగ ఉన్నాను. బండి మీద ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఇప్పుడు గేట్ తీసిన తర్వాత ఈ వాహనాలన్నీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చేస్తాయి. అంతవరకు ఏమవుతాయి? ఇవన్నీ అలా ఉండాల్సిందే. దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే, ఎలాగైతే గేటు ఓపెన్ చేసిన తర్వాత వాహనాలు ఎలాగైతే వెళ్ళడానికి మార్గం సరళమైపోతుందో, దేవుడే గనక ఒకవేళ కలగ చేసుకుని నీ గేటు ఓపెన్ చేస్తే, నీ ద్వారం దేవుడు తెరిస్తే, ప్రియులారా నీ అక్కర దేవుడు తీరిస్తే, ఇంకా నీ జీవితానికి ఏ విధమైన ఆటంకం ఉండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గేటు వేసేసిన తర్వాత వాహనాలు ఎలాగ ఆగిపోయినాయో, దేవుడు ఎందుకో అక్కడ ఒక ప్రియులారా స్టాప్ పెట్టాడు. స్టాప్ పెట్టినా కూడా వెళ్ళిపోయామనుకోండి, కేసు అవుతుంది మనకి. తెలుసా మీకు? ఇప్పుడు 4 రోడ్ల కూడల్లో కానిస్టేబుల్ నిలబడతాడు. నిలబడి ఆ బోర్డు అతని చేతిలో ఉంటుంది. ఏం బోర్డు ఉంటుంది? స్టాప్ కదా, ఇంక వేరే ఏముండదు. ఆ స్టాప్ బోర్డు ఎటు చూపిస్తే అక్కడ ఈ వైపు ఉన్నటువంటి వాహనాలన్నీ ఆగిపోవాల్సిందే. ఆ స్టాప్ బోర్డు అలా చూపిస్తాడు, ఇలా అంటాడు. అంటే ఇటు నుంచి ఉన్న వాళ్ళు ఏం చేయండి, వెళ్ళిపోండి అంటాడు అనమాట. అప్పుడు వెళ్ళొచ్చు. కానీ అప్పటి వరకు ఒకవేళ మనం వెళ్ళిపోదామని ముందుకెళ్ళేమా, కేసు అయిపోద్ది అంతే. ఇప్పుడు పోలీసులు కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఏంటో తెలుసా? సీసీ కెమెరాలు. అక్కడ నుంచి వెంటనే మన ఫోన్కి చలాన వచ్చేస్తుంది అంతే. కాబట్టి ఇక్కడ ఆగుతున్నటువంటి మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ఆగి ప్రియులారా ఉన్నటువంటి మనకి ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆపుతూ ఉంటాడు, మీరు గమనించాలి. ఆపినప్పుడు ఆగడం మనం నేర్చుకోవడమే విధేయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వెళ్ళిపోవాలి, కానీ మధ్యలో ఆగేమంటే మాత్రం చాలా చికాకు, చాలా చిరాకు, చాలా కోపం, ఆవేశం వచ్చేది మనకి. కొంతమందికి దేవుడి మీద ఆయాసం, కొంతమందికి ఇంకా ఏంటి దేవుడు చేయలేదు అని చెప్పి అలాగ ఆయాసపడితే ప్రియులారా మనము మన జీవితంలో చాలా కృంగిపోవాల్సి వస్తుంది. ఒకటి గుర్తు చేసుకోండి, ఓపెన్ చేసేవాడు ఆయనే, క్లోజ్ చేసేవాడు ఆయనే. అర్థమైందా? ఆయన కానీ క్లోజ్ చేసాడు అనుకోండి, ఆగిపోండి అంతే. ఆయన తెరిచే వరకు ఆగిపోండి. ఆయన సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు కొట్టక్కర్లేదు, నువ్వు దాన్ని బదలు కొట్టుకుని వెళ్ళక్కర్లేదు, దాని అంతటా అదే తెరుచుకుంటుంది. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎవరైతే కష్టంలో, బాధలో, ఇరుకులో, శోధనలో ఉండి ఇంకా దేవుడు చేయలేదే, ఇంకా దేవుడు ఇవ్వలేదే, ఇంకా దేవుడు ఓపెన్ చేయలేదే అనేటువంటి యొక్క ఆలోచన పక్కన పెట్టండి. ఒక రోజు నా దేవుడు ఓపెన్ చేస్తాడు. ప్రభువా నువ్వు ఓపెన్ చేసే దేవుడు, క్లోజ్ చేసే దేవుడు. యు ఆర్ ద గాడ్ ఆఫ్ క్లోజర్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ ఓపెనర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే ఓపెన్ చేసే దేవుడు, క్లోజ్ చేసే దేవుడు. అలాగే గాయం చేసే దేవుడు, గాయం కట్టే దేవుడు. నీ జీవితాన్ని ప్రియులారా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఈ రోజున ఏ దేవుడిని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆయన కొన్నిసార్లు కావాలని క్లోజ్ చేస్తాడు, మళ్ళీ అది అలాగే ఉండిపోదు. ఒక సమయం వచ్చేటప్పటికి ఓపెన్ చేస్తాడు. ఏమండి, మీ ఇల్లు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతున్నారా మీరు? చెప్పండి. మీ ఆఫీసులు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారా? మీ స్కూళ్ళు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారా? పిల్లలు ఉంచుతారా? కాలేజీలు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారా? అంటే మనం గోడలు ఎక్కేసి గేట్లు ఎక్కేసి వెళ్ళిపోతాం, అది వేరే విషయం అనుకోండి. అక్కడ ఓపెన్ చేయరు, క్లోజ్ చేసేస్తారు. ఆడుకోవడానికి ఏ గ్రౌండ్లోకి వెళ్ళడానికో ఆ గోడలెక్కి వెళ్తారు. కానీ నిజానికి ఎవ్వరు అక్కడ ప్రియులారా క్లోజ్ చేయబడిందంటే అక్కడ నీకు అవకాశం లేదు. నువ్వేం చేయాలి తెలుసా? దానికి వేరే ప్రత్యామ్నాయం నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులా? దేవుడు క్లోజ్ చేసాడా? ఆగండి, ఆలోచించండి. ఎందుకు క్లోజ్ అయ్యింది? ఇక్కడ ఎందుకు క్లోజ్ అయ్యింది? ఈ క్లోజ్ చేసినటువంటి దేవుడు ఒక్కొక్కసారి మన అవిధేయతను బట్టి క్లోజ్ చేస్తాడు. జాగ్రత్త వినండి.
ఒక్కొక్కసారి మన అవిధేయతను బట్టి వ్యాధిని ఆయన పంపుతాడు. ఒక్కొక్కసారి మన అవిధేయతను బట్టి ఆగిపోతే మళ్ళీ తిరిగి విధేయుడు అయ్యావా, మళ్ళీ స్వస్థపరుస్తాడు, మళ్ళీ ఓపెన్ చేస్తాడు, మళ్ళీ తిరిగి నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథంలో మనకి మాటి మాటికి ఒక 2 అక్షరాలు కనపడతాయి. ఏంటి చెప్పండి? సెల అంటే ఏంటో తెలుసా? పాట పాడుతున్నప్పుడు, ఇప్పుడు సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఆ పాట పాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక చరణం పాడతారు. ఆ తర్వాత ఇలాగ కొంచెం ఆ శృతి ఇచ్చినటువంటి తర్వాత మళ్ళీ శృతి కొంచెం పైకి లేచేటప్పుడు మళ్ళీ పాడతారు. ఈ మధ్యలో ఆగిపోతారు. ఆగడం లేకుండా పాడడమే ఒకవేళ ఉంటే కనుక మన పాట ఎవరికి ఎక్కదు, ఎవరికి మనసుకి ఆహ్లాదంగా ఉండదు. కాసేపు ఏం చేయాలంటే ఆగాలి, ఆ సంగీతాన్ని ఆస్వాదించాలి, మళ్ళీ తిరిగి స్వరం సవరించుకుని మళ్ళీ పాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సెల, నీ జీవితంలో ఒక సెల అనుభవం లేకపోతే దేవుడు నీ జీవితంలో ప్రియులారా పని చేయట్లేదు. లేకపోతే నువ్వు దేవుణ్ణి పని చేయనివ్వట్లేదు. దేవుని నడిపింపు కాదు, నీ సొంత నడిపింపే. ఎవరైనా వచ్చి ఏమన్నా అంట్లో కల్లా ఆ సెల అనుభవం మర్చిపోకండి. ఎవరైనా వచ్చి నిన్ను విమర్శించేటప్పటికల్లా సెల అనుభవాన్ని మర్చిపోకండి. నీవేం చెయ్యాలో తెలుసా? ఆగాలి. ఆ గేట్ వేస్తే అయినా కూడా కింద నుంచి వెళ్ళిపోతానంటే, ఒకవేళ గేట్ ఏదైనా ప్రాబ్లం అయిందంటే నిన్ను అరెస్ట్ చేస్తారు, అక్కడ తీసుకెళ్ళి నీకేస్తారు జరిమానా. కాబట్టి ఆ కాసేపు ఆగడమే మంచిది. ఆ అరగంట, పావుగంట, లేకపోతే 10 నిమిషాలు ఆగడమే మంచిది. ఎలాగోలాగా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి వెళ్ళిపోవడానికి. అవసరమైతే బండి పక్కనెట్టి అవతలకి వెళ్ళాలి తప్ప నువ్వు బండి వేసుకుని మాత్రం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఆగమంటున్నాడా? ఆగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త కొరకు వెళ్ళమన్నాడా? వెళ్ళాలి. ఆగమన్నాడా? ఆగాలి. అంతేకాని నేను వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయేమా, అది దేవుని చిత్తం కాకపోతే మాత్రం అక్కడ దేవుని కార్యం మనం చూడలేం. ప్రియులారా గమనించండి, ఇక్కడ మన జీవితాల్లో కొన్ని దేవుడు ఆపుతున్నాడు, కానీ అలాగే ఆపి ఉంచడు. అర్థమవుతుందా? అలాగే ఆపి ఉంచడు. తప్పకుండా మళ్ళీ దాన్ని ఆరంభిస్తాడు, మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి మనసారా స్తోత్రాలు చెప్పుదాం. మనం ఎలా క్లోజ్ చేస్తున్నామో ఆయన క్లోజ్ చేస్తాడు, మనం ఎలా ఓపెన్ చేస్తున్నామో ఆయన ఓపెన్ చేస్తాడు. ఏమంటే అంటే నీకైతే అధికారం ఉంది, నీకైతే అవకాశం ఉంది, ఆయనకు అవకాశం లేదా? నువ్వు ఎందుకు క్లోజ్ చేస్తున్నావు, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు చెప్పండి? నీకొక అవసరత, నీకొక ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు క్లోజ్ చేసుకుంటున్నావు, నీ భద్రత కోసం క్లోజ్ చేస్తున్నావు. దేవుడు క్లోజ్ చేసాడంటే అక్కడ ఉండడమే నీకు భద్రత. దేవునికి స్తోత్రం. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామని ఆలోచన చెయ్యొద్దు దేవుని బిడ్డలారా. దేవుడు అబ్రహాం జీవితంలో మనం చూస్తే నిజంగా మొట్టమొదటిగా ఫాదర్ అనేటువంటి ఆ పదములో ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్, నమ్మకమైనటువంటి వాడు అబ్రహాం. ఎవరికి నమ్మకమైన వాడు? దేవునికి నమ్మకమైన వాడు. ఎవరికి నమ్మకమైన వాడు? దేవునికి నమ్మకమైనటువంటి వాడు. దేవుడు పిలిచాడు, అబ్రహామా నీ ఉన్నటువంటి నీ ఊరు నుంచి, నీ ఇంటి నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి నీ ఇంటి నుంచి నువ్వేం చేస్తావు తెలుసా? బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఏమంటాం తెలుసా? అయ్యి బాబు ఎప్పటి నుంచో ఈ ఊర్లో ఉన్నాను, ఎప్పుడు వెళ్ళిపోమంటాడు బాబు ఈ ఊర్లోంచి, అవసరమైతే మళ్ళీ వెళ్ళొస్తాను ఇక్కడికే. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఏం చెప్పానో చెయ్యంతే. దేవునికి స్తోత్రం. అంతేగాని నీ బుర్రకు తోచినట్టుగా నువ్వు చెయ్యొద్దు. వెళ్ళమన్నాడా, వెళ్ళిపోమన్నాడంటే మూట ముళ్ళు సర్దుకుని వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. ఏమండి? కానీ మనకు అన్ని ప్రశ్నలే. వెళ్ళిపోతాను అనుకో, అక్కడ నాకు ఎవరు తెలుస్తారు? అక్కడ కరెంట్ ఉంటుందా? అక్కడ ఏమన్నా ఇల్లు ఉంటుందా? అక్కడ ఇన్ని సదుపాయాలు ఉంటాయా? అక్కడ మనకి ఎవరు తెలుస్తారు? నేను చెప్పను. ఒకసారి ఆగ్రాలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన సేవ చాలా పెద్ద సేవ. నేను వెళ్ళాను అక్కడికి, కొంతమంది సేవకులను కలిసి వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళాం. ఆ ఢిల్లీ నుంచి వచ్చేటువంటి దారిలో ఆగ్రా వెళ్ళాం. ఆగ్రాలో ప్రియులారా తాజ్మహల్ ఇవన్నీ చూసాం. ఇంకా అన్నీ చెప్పను. కానీ ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన ఇంటిలో నుంచి ఆయన కుమారుడు ఒక అబ్బాయి ఏం చేశాడంటే, సేవ నిమిత్తం తండ్రి పేరును ఉపయోగించుకోవడానికి తనకి ఇష్టం లేదు.
రెండవది ఏంటంటే తండ్రి సేవలో తను ఉండడం ఇష్టం లేదు. నా వంతులో నేను, దేవుడు నన్ను పిలిచి దేవుడు నన్ను ప్రత్యేకించుకుంటే నా ద్వారా నేనే సేవను ఆరంభించాలి, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి ట్రైన్ ఎక్కాడండి. బాతులోల దగ్గర చేరాడు. ఇంతకే అర్థమవుతుందా? పనికి చేరాడు. ఆ బాతులోలు ఇంట్లో ఉన్నాడు. ఏమండి, ఆ సాక్ష్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ బాతులను మేపుతూ వాళ్ళతో కలిసి ఉండి కొంతకాలం తర్వాత తను వచ్చినటువంటి సువార్త పనిని ప్రారంభించాడు. అక్కడ సువార్తలో కొన్ని ఆత్మలు సంపాదించాడు. ఒక సంఘాన్ని అక్కడ కట్టగలిగాడు. ఆ తర్వాత తండ్రికి ఫోన్ చేశాడు, ఇదిగో డాడీ, నేను ఇలా చేశాను, దేవుడు నాకు తోడయ్యుండి నా సేవలో దేవుడు ఈ రీతిగా ప్రారంభించాడు, ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు, మీ ప్రార్థనలుగా నా వెంబడి ఉన్నాయి, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరు ఉపయోగించుకోలేదు, నేను పాస్టర్ గారు అబ్బాయిని అనలేదు నేను. ఏమండి, చూసారా ఎలా ఉందో ఆలోచన? దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఇలాంటి సాక్ష్యాలు చెప్పడానికి మరొక సాక్ష్యం చెప్తాను. కర్నూలు నుంచి నాకు తెలిసినటువంటి ఒక మంచి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి సేవ చాలా పెద్ద సేవ. ఏమండి, అయితే ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఈ కుమారుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. ఆ తండ్రి అన్నాడు, అయ్యా నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయ్యి నా సేవలో నాకు బోల్డంత సేవ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నువ్వు ఉండిపోవాలంటే నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు ఒరిస్సా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు అన్నాడు దేవుడు. ఒకే ఒక్క కొడుకు, నువ్వేం చేయంటే ఒరిస్సా వెళ్ళిపోమన్నాడు. ఒరిస్సా వెళ్ళిపోయి ప్రియులారా అక్కడ మిషనరీగా సేవ చేయమని చెప్పాడు దేవుడు. తన భార్యతో చెప్పాడు, పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు, అంతే. ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? దేవుడు చెప్పాడు, వెళ్ళిపోతున్నాను. ఒక ప్రాంతానికి వెళ్ళాడు సువార్త ప్రకటిస్తూ. ప్రియులారా ఈ రోజుకి కూడా అక్కడ నుంచి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్కి, పంజాబ్కి, అక్కడ నుంచి నార్త్ ఇండియా అంతా తిరుగుతూ దేవుని సువార్తను ఒక్కొక్క నెల క్యాంప్ వేసుకుంటాడు ఆయన పిల్లలతోటి, భార్యతోటి. ప్రియులారా ఆ సెలవులు వచ్చినాయి అంటే అలా వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు పిలిచాడా, దేవుని పిలుపుకు లోబడినటువంటి ఆ అనుభవము ప్రియులారా చాలా ఆశీర్వాదకరమైంది. దేవుడు విడవడు. అబ్రహామును విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేదు. అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఇక్కడ ఒక మాట గమనించండి, అబ్రహాము దేవునికి చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ ప్రియులారా దేవుడు నమ్మదగిన వాడే, కానీ నీవు నమ్మకమైన వాడుగా ఉన్నావా దేవునికి? ఏమండి, ఆలోచన చెయ్యండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, దయచేసి మీరు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7-8 వచనాలు త్వరగా చదవగలిగిన వారు చదవండి. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాం అని పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, అబ్బబ్బా ఏం మాట అండి, నిజంగా ఎలాంటి మనసు కలిగిన వాడని ఎరిగి అట నమ్మకమైనటువంటి వాడుగా నీ ఉండాలని అబ్రహాము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా నమ్మకమైనటువంటి వాడు అబ్రహాం. రెండవదిగా మనం చూస్తే ఏ అనే అక్షరం అవైలబుల్ అంటే అందుబాటులో ఉండడం. వెళ్ళినటువంటి చోట దేవునికి అందుబాటులో ఉన్నాడండి అబ్రహాం. దేవునికి అందుబాటులో ఉన్నాడు, తన కుటుంబానికి అందుబాటులో ఉన్నాడు. దయచేసి మీరు 12వ అధ్యాయము ఆదికాండం మీరు చూసినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం, 13వ అధ్యాయము 3వ వచనం చదవండి త్వరగా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునికి స్తోత్రం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు
వెళ్ళిపోయాడు కదా ప్రియులారా. వెళ్ళినటువంటి వాడు ఏం చేశాడంటే నమ్మకమైనటువంటి వాడు కనుక దేవుణ్ణి మాత్రము ఏమండి విడిచిపెట్టలేదండి. ఏం చేస్తున్నాడు తెలుసా? వెళ్ళిన చోట ఏం చేశాడంటే మొదట బలిపీఠం కట్టాడు. నీ జీవితంలో ఒక తండ్రిగా నీ జీవితంలో ఒక బలిపీఠపు అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఈరోజు ప్రియులారా బలిపీఠపు అనుభవాలు లేవు, మనుషులు బలి చేసే అనుభవాలు ఉన్నాయి. ఈరోజు చెప్పాలంటే ఏమంటే బలైపోతున్నారు. మనకి బలిపీఠం అనుభవం, నిన్ను నీవు దేవుని ఎదుట విరగొట్టుకొని నలగొట్టుకొని దేవుని ఎదుట నిన్ను నీవు సమర్పించుకొని ఒక ప్రార్థనా గది అనుభవం, దేవునితో ఒక సహవాసం చేసి ఉపవాస అనుభవం, దేవుని సన్నిధిని పరిశీలన చేసుకునే ఒక అనుభవం ఈరోజు నీకు ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకుందా? చదువుకోవచ్చు, నీ పని చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ రోజున ప్రియులారా అవైలబిలిటీగా ఉండట్లే. మనం అవైలబిలిటీ అనేటువంటి ఆ అనుభవం మనకు ఉండట్లేదు ఈరోజు చెప్పాలంటే. ఏమంటే ఉండాలనే ఉందండి అంటున్నాం. అబ్రాహాము యొక్క జీవితాన్ని చూస్తే దేవునికి అందుబాటులో ఉన్నాడండి. ఈరోజు దేవునికి అందుబాటులో ఉన్నాడు, తన కుటుంబానికి అందుబాటులో ఉన్నాడు. ఈ రోజున మనం కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కుటుంబానికి అందుబాటులో ఉండరు కొంతమంది. ఇంతకుముందు చెప్పాను నేను మీకు, ఒక తండ్రి ఏం చేయాలో తెలుసా? కష్టపడాలి, తన కుటుంబం యొక్క అవసరాలు తీర్చాలి, అంతేకాదు కుటుంబానికి అవైలబుల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి తండ్రి కానీ ఉండకపోతే నీ కుటుంబం చెల్లాచెదరైపోద్ది. జాగ్రత్త. అలాగ అయిపోవాలని నేను కోరుకోవట్లేదు. అలాగ అవ్వకుండా ఉండడానికి నీవు తీసుకోవలసిన జాగ్రత్త. ప్రస్తుతం ఈ దినాలలో నువ్వు ఎంత తిరిగినా, ఎంత సంపాదించినా, ఎంత ఏం చేసినా కూడా నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి. తర్వాత నీ కుటుంబానికి నువ్వు అందుబాటులో ఉండాలి. మీరు బయటకు వచ్చిన తర్వాత ఎంత టైం గడుపుతున్నారు? మీరు కష్టపడి ఇంటికి వచ్చారు కదా, మధ్యాహ్నం ఏమో ఏ లంచ్ బాక్స్లో పట్టుకెళ్ళిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మీ కుటుంబంతో, మీ భార్యతో, బిడ్డలతో కలిసి కాసేపు గడిపితే వాళ్ళకి సంతోషం. నేనేదో అది తెచ్చాను, అది తినేయండి, నేను ఇది తెచ్చాను, మీరు అది తీసేసుకోండి, నేను మాత్రం అలసిపోయి ఉన్నాను, నేను ఇంక ఏం టైం ఇవ్వలేను అన్నట్టుగా ఉంటే ఆ కుటుంబంలో సంతోషం ఉండదండి. అంటే వస్తువులను బట్టి సంతోషమా? వండిన ఆహార పదార్థాలను బట్టి సంతోషమా? ఏమండి? నీవు అందుబాటులో ఉండాలి వాళ్ళకి. తల్లిగా ప్రియులారా, ఆ తల్లి పిల్లల్ని అప్పటి వరకు చూస్తుంది. తండ్రిగా నువ్వు వచ్చావు, పొద్దున్నుంచి వాళ్ళ ముఖం చూడలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళకి ఏమీ సమయం ఇవ్వలేదు, అన్ని రకాలైనటువంటి చికాకులతో ప్రియులారా నీవు ఇంటికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒకటి గుర్తు చేసుకో. ఎన్ని చికాకులున్నా నా భార్యకు నేను సమయం ఇవ్వాలి, నా పిల్లలకు నేను సమయం ఇవ్వాలి. కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులు కూడా పనిచేసేవాళ్ళు. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా ఆలోచించుకోవాలి. మీరు కష్టపడి వస్తున్నారు, వాళ్ళు కష్టపడి వస్తున్నారు. మీ కష్టం అంతా దేనికోసం అంటే పిల్లల కోసమే కదా. మీ కష్టం అంతా దేనికోసం చెప్పండి? పక్కింటి వాళ్ళ కోసమా? వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు తెచ్చినవన్నీ? చెప్పండి. ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ కొరకు ప్రార్థన చేయటానికి, వాళ్ళ చేత ప్రార్థన చేయించడానికి, వాళ్ళ చేత వాక్యం చదివించడానికి. ఈ రోజున కొంతమంది పిల్లలు వాక్యం చదవట్లే. వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దట్? ఎందుకంటే తల్లిదండ్రులు నువ్వు తిన్నావా లేదా అని అడుగుతున్నారు, కానీ వాక్యం చదివేవా లేదా అని అడగలేకపోతున్నారు. ఒకవేళ చదివితే ఏమండి చదివాను ఏంటంటే 91వ కీర్తన ఎప్పుడు 24 గంటలు ఉత్తకండి కంఠస్థం అప్పచెప్పమనండి. నువ్వు ఎప్పుడు చదివినా 91వ కీర్తన. అది ఈ పాటికి ఏమైపోవాలి? మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, ఏమండి నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇవన్నీ టకటకమని వచనాలు ఇంచుమించు 16-17 వచనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పేయగలగాలి మరి. ఏమండి? ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ఒక అవైలబిలిటీ అనేటువంటిది మనకు ఉండాలి. పిల్లలు దేవునికి అందుబాటులో ఉండాలి, తండ్రులు దేవునికి అందుబాటులో ఉండాలి, కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఇది గమనించండి. ఏమండి? మూడవది ఏంటంటే టీ, అంటే టీ ఫర్ టీచర్. టీ ఫర్ టీచర్. టీచర్ అంటే విద్య నేర్పించే గురువు. నీ పిల్లలకు నువ్వే గురువు. దేవునికి స్తోత్రం.
ఏమంటే నేను అంత డిగ్రీ చదువుకోలేదండి, 10th క్లాస్ చదువుకోలేదండి, కనీసం 6వ తరగతి కూడా చదవలేదండి, కనీసం 2వ తరగతి కూడా చదవలేదండి అంటే నువ్వు ఏ గురువో చెప్పనా? నీవు ఆధ్యాత్మికమైన గురువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. ఏమండి, ఈ ధనవంతుని కొడుకు కదా ఇస్సాకు. ఈ కొడుకుకి ఈ తండ్రి ఎన్ని నేర్పించాడో నేను మీకు చెప్తున్నాను. మొదటిగా ప్రియులారా ఏమి నేర్పించాడు అని అంటే, ఇస్సాకుకు దేవుని భయం నేర్పించాడు. ఏమి నేర్పించాడు? దేవుని భయం నేర్పించాడు. ఆదికాండము 31వ అధ్యాయము 53వ వచనం చూడండి. ఒకనొక సందర్భంలో యాకోబు గారు తన యొక్క మామగారికి ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేశాడో రాయబడి ఉంది చూడండి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. చూసారా, ఎవరికి ఏమని ప్రమాణం చేశాడు? ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రార్థన చేశాడు. అంటే ఇస్సాకుకు ఏమి నేర్పించాడు తండ్రి అంటే భయం నేర్పించాడు. ఏ భయం నేర్పించాడు? రే బాబు, దేవుని యందు భయం కలిగి ఉండాలి నాన్న. మనకు ఉన్నది కదా, బోల్డ్ మంది పనోళ్ళు ఉన్నారు కదా, నాకేంటి అని అనుకోకూడదు. దేవుడు కనుదృష్టి ఎప్పుడు నీ మీద ఉంటుంది. నువ్వు వాగ్దానం వల్ల పుట్టినవాడు, నీకు ఒక ప్రత్యేకత ఉంది, దేవునికి ఒక ప్రత్యేకమైన వాడు నువ్వు. ఏమండి, కనుక నీవు దేవునికి ఎప్పుడు భయం కలిగి జీవించాలి. ఏమండి, ఫియర్ గాడ్, ఎప్పుడు దేవునికి భయపడుతూ ఉండాలి. నువ్వు నేర్పించాడు తండ్రి. ఏమండి, పనివాళ్ళు చాలామంది ఉన్నారు, బహుమంది పనివారు ఉన్నారు, చాలా విస్తారమైన పశు సంపద ఉంది. కానీ ఇస్సాకుకు ఏమి నేర్పించాడు తెలుసా? బాబు, ఒకప్పుడు నేను ఆ ఊరు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మనం ఇలా లేమురా. మనం నిజంగా దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీవు జనములకు తండ్రిగా ఉండబోతున్నావు. నీవు జనములకు తండ్రిగా ఉండబోతున్నావు. నాకు దేవుడు ఏ ఆశీర్వచనం ఇచ్చాడో ఆ ఆశీర్వచనానికి నీవు ఒక వారసుడుగా ఉండబోతున్నావు. కనుక నీవు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని భయము నీవు కలిగి ఉండాలి. యు మస్ట్ హ్యావ్ గాడ్స్ ఫియర్. దేవుని బిడ్డలారా, నీకేమున్నది? దేవుని భయం ఉంటే, దేవుని భయం ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. దేవుని భయం ఉంటే క్రమం ఆటోమేటిక్గా వస్తుంది. దేవుని భయం ఉంటే నీ జీవితం అంతా చక్కగా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంగా ఉంటుంది. దేవుని భయం చాలా ముఖ్యం. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం అన్నాడు. ఏంటది? యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. ఏమండి, ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నువ్వు తీసుకెళ్ళిపోయి ఆ మోరియా పర్వతాల్లో ఒక్కదాని మీద బలిగా అర్పించి అన్నాడు. గాడిద గంత కట్టాడు. తన పనివారితో కలిసి, తన కుమారుడితో కలిసి ప్రియులారా కట్టెలు తానే చీల్చి, అదేంటి నాన్న, ఇంతమంది ఉన్నారు కదా, పనోళ్ళు ఉన్నారు కదా, నువ్వు చూస్తే పెద్ద వయసులో ఉన్నావు కదా, నువ్వు చీలుస్తున్నావేటి? కాదురా నాన్న, దేవుడు కొరకు నేనే చెయ్యాలి ఆ పని. ఎందుకంటే ఆ కట్టెలు నేనే చీల్చాలి. ఇంకొకళ్ళు చీలిస్తే ఆ కట్టెలు పట్టుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు దేవుడు బలం ఇచ్చాడు, నాకు దేవుడు ఆయుష్నిచ్చాడు, నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు దేవుడు పునరుద్ధాన శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నేనే చీల్చాలి. ఇప్పుడు తండ్రి ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? ఎప్పుడైనా సరే దేవుని నిమిత్తం నీవే తల వంచడానికి, శ్రమ పడడానికి, కష్టపడడానికి నువ్వెప్పుడు రెడీగా ఉండాలి బిడ్డ. దేవునికి స్తోత్రం. చీపిరి పట్టడానికి రెడీగా ఉండాలి. అవసరమైతే రోతలు శుభ్రం చేయడానికి రెడీగా ఉండాలి. అవసరమైతే ఏం చేయడానికైనా రెడీగా ఉండాలి. నిద్ర లేకుండా ఉండడానికి రెడీగా ఉండాలి. ఏమండి, జీవితంలో ప్రియులారా సౌకర్యాల గురించి నువ్వు చూడకూడదు. దేవుని పని జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చెయ్యండి. ఆదికాండం 22వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 6వ వచనం చూడండి. కట్టెలు తాను చీల్చాడు,
ఒక సమయం దగ్గరకు వచ్చేసాడు. 3 దినాలు ప్రయాణం చేశారు ఇద్దరు, తండ్రి కొడుకులు, పనివారు గాడిద మీద కట్టెలు వేసి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇక ప్రియులారా, అక్కడ నుంచి దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో అబ్రహామా, అక్కడ బలర్పించాలి, నాకు ఇక్కడ కాదు, అక్కడ బలర్పించాలి అని అంటే, అప్పుడు పనివారితో చెప్తున్నాడు, ఇదిగో మీరు ఇక్కడనే ఉండండి ఈ గాడిదతోటి అన్నాడు. ఇప్పుడు కట్టెలు ప్రియులారా, గాడిద మీద ఉన్నటువంటి కట్టెలు అప్పటి వరకు ప్రియులారా ఒకవేళ గాడిద మీద ఉన్నాయి అనుకుంటే, ఆ తర్వాత కట్టెలు ఏం చేశాడంటే, బాబు ఇటు రా నాన్న, నువ్వేం చేస్తావు తెలుసా, ఈ కట్టెలు ఎత్తుకో అన్నాడు. కట్టెలు మోపెత్తాడు. మనం ఎంత డిగ్నిటీగా బతికాం. నేను కట్టెలు మోస్తానా? వాళ్ళ పనోళ్ళు వాళ్ళ మహిమనా, నేను మోస్తానా? అసలు ఒక జమీందారు కొడుకు కట్టెలు మోస్తాడో చెప్పండి ఎప్పుడైనా? ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు, ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. తన యొక్క స్థితిని అంతా పక్కన పెట్టేశాడు. తండ్రి ఎత్తుకోమన్నాడు, ఎత్తేసుకున్నాడు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది? 22:6 చదవండి ఒకసారి. 22:6 చదవండి. ఏమి నేర్పించాడు చూడండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. ఎవరి మీద పెట్టాడు కట్టెలు? తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు, తల్లిదండ్రులైన వారు ఇక్కడ ఉన్నారు. నేను చెప్తున్నాను, మీ పిల్లలకు కష్టము తెలియకుండా పెరగకూడదు. వాళ్ళు అవసరమైతే వాళ్ళు కష్టం తెలియాలి, అంతేగాని కష్టం తెలియకుండా ఉండకూడదు. ఇంత జమీందార్ అయ్యుండి ఆ కొడుకు చెప్తున్నాడు, నానా నువ్వు కట్టెలు ఎత్తుకో. నేర్పించాడా లేదండి? చప్పట్లు కొడతారు ఒకసారి అబ్రాహామును బట్టి దేవునికి. అర్థమవుతుందా? మరి మీరేం చేస్తారు? మీరు నేర్పిస్తారా? లేకపోతే చిన్నోడు అండి, ఆడికి ఏం తెలుస్తుందండి అని ఆడన్నీ మోస్తుంటాడు, ఇదే మొయ్యుడు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారంటే, ఖాళీగా ఉన్నారనుకోండి, మన పిల్లలు కాదులేండి, కొంతమంది చూస్తూ ఉంటాను, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రోడ్డు మీద కూడా ఇలా కింద ఒకవేళ పేడ ఉందనుకోండి, పొరపాటున అందులో కాలేస్తే ఏమవుద్ది? ఇక అన్నీ అనవసరం. పేడ ఉన్నా మనకి అనవసరం. దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ ముళ్ళు కంచి ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా సీసా పెంకులు ఉండొచ్చు. ఇప్పుడు అంతా సిమెంట్ రోడ్డు కదండి, అంటే సిమెంట్ రోడ్డు మీద ఏమి పగలవా? ఏమి ఉండవా? ఉంటాయి కదా. అలాగే వెళ్ళిపోతూ ఉంటే నిజంగా ఆ తండ్రి ఆ తల్లి చూసి, అయ్యి బాబు ఏంట్రా బాబు, ఎంత చూసినా ఎంత చెప్పినా వీడు వింటలేదురా అని తల కొట్టుకుంటున్నారు తప్ప, అసలు స్టార్టింగ్ ఫోన్ పట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆ విషయం గురించి ప్రార్థన చేసి చక్కగా మాట వినేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రియులారా మనం సరి చేసుకోలేకపోయాము అంటే లోపం ఎక్కడుందే? లోపం ఎక్కడుందమ్మా? నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి, లోపం ఎక్కడుందే? ఇప్పుడు ఈ కొడుక్కి కట్టెలెత్తాడు ఎవరో? ఇస్సాకుకు అబ్రహాము గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు చూడండి ప్రియులారా. అంతేకాదు, ఇస్సాకులో ఉన్న మరొక అనుభవం ఏంటంటే, పొలములోకి వెళ్ళి ధ్యానించే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము యొక్క అనుభవము ఇది కూడా. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం చూడండి. 63వ వచనం, 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళాడు ఇస్సాకు పొలములోకి? ఎందుకు వెళ్ళాడండి? ధ్యానించడానికి వెళ్ళాడట. ఎందుకంటే ఆ పొలము వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళారో కానీ నేను చాలాసార్లు వెళ్ళాను పొలంలో ధ్యానించడానికి, ప్రార్థన చేసుకోవడానికి. అక్కడ పని చేసుకుని, అక్కడ ప్రార్థన చేసుకుని, వాక్యం ధ్యానించుకొని, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమండి? ఎందుకంటే అదొక మంచి వాతావరణం. దేవునికి స్తోత్రం. అక్కడికి వాటర్ బుడ్డి తీసుకెళ్ళిపోవడం, అక్కడ కూర్చోవడం, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, నా సబ్జెక్టు ఏదైతే ఉందో అది చూసుకోవడం, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ప్రియులారా నేను చదువుకుంటూ ఉండేవాడిని. ధ్యానించే అనుభవం చాలా అవసరం ఈరోజు. అనవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టండి. అవసరమైనది ఏంటంటే నీ దేవుని గురించి ధ్యానించు.
దేవుని యొక్క కార్యాల గురించి ధ్యానించు, సిలువను గురించి ధ్యానించు, పరలోకం గురించి ధ్యానించు, సంఘము గురించి ధ్యానించు. ఎన్నున్నాయో దేవునికి స్తోత్రం. నువ్వు కూర్చుని ధ్యానం చేసుకోవడం మొదలు పెడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమండి, దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము, ఆయన చేసిన మేలులన్నీయు, ఆయన చేసిన మేలులన్నీయు అనుదినమును తలపోయుమా, అనుదినమును తలపోయుమా. దేవుని ఉపకారంబులలోన అనుదినము ఏం తలపోయండి. ఇక వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఇలాగన్నారు అలాగన్నారు, ఇవన్నీ తలపోసుకుంటూ ఉంటే నీకు బీపీ పెరుగుతుంది. ఏమండి, గుండె ఒక్కొక్కసారి కొట్టుకోవాల్సినంత 72 సార్లు కాకుండా 90 సార్లు కొట్టుకుంటుంది. 114 సార్లు కొట్టుకుంటుందట ఒకళ్ళ గుండె. ఎందుకు? ఆలోచన. ఎందుకంటే ఆవేశం. ఎందుకంటే ప్రియులారా, అనవసరమైన విషయాలు ఆలోచించడం వల్ల. దేవుని ఉపకారాలు తలపోసుకుంటే నీకు ఎంత నూతనమైన బలం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. మనం అలాగే ఎదురు చూడం. ఆడెప్పుడు దొరుకుతాడా మనకే, వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా మనకే. ఎవరీ డాగ్ హ్యాస్ వన్ డే అంటాం. అర్థమైందా ఏంటి? ప్రతి కుక్కకి ఒక సమయం ఉందని. అంతేగాని దేవుని ఉపకారాలు తలంచుకుంటే ఎంత మేలంటే, నిజంగా ఎంత దేవుడు నీకే ఉపకారం చేయలేదా? అపకారాలు చేసి ఒకవేళ నువ్వు ప్రియులరా వాటిని ఆలోచన చేసుకునే కంటే అసలు అపకారికే ఉపకారం చేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎలాంటి వాడు? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఉపకారి అయి ఉన్నాడంట. మరి నువ్వేమనుకుంటున్నావు? రానే చెప్తాను, అవకాశం దొరకని నేను చెప్తాను, నాకు దొరకకుండా ఉంటాడా అని అనుకుంటున్నావు. ఇది వాక్యానుసారంగా ఆలోచించే ఆలోచనేనా? ఎందుకండి, ఆలోచించండి. పొలములోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడంట. అలా ధ్యానం చేస్తుంటేనే రెబ్బకం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈయన లెటర్లు ఏమి రాయలే. ఈయన ఎక్కడ కనపడి ఏమండి ఒక పెళ్లి కొడుకు ఒక పెళ్లి కూతురుకి ఇలా ఇచ్చాడు. ఏంటో తెలుసా? అదొక పెద్ద స్టిల్లు. మళ్ళీ ఇలాగా ప్రేమగా ఉండండి, ఆ ప్రేమను కొనసాగించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు పెళ్ళి కాకముందు కాదు, పెళ్ళి అయిన దగ్గర నుంచి ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమ కొనసాగించబడాలి. ప్రియులారా గమనించండి, పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు. చాలాసార్లు మా పిల్లల్ని ఎగ్జామ్ తీసుకెళ్ళినప్పుడు కూడా నేను పుస్తకం పట్టుకెళ్ళటము, లేకపోతే ఏదో ఒక పేపర్ పట్టుకెళ్ళటము చేసి అక్కడ కూర్చుని వాళ్ళ ఎగ్జామ్ అక్కడ రాస్తారో నేను ఇక్కడ కూర్చుని చదువుకుంటాను. దేవునికి స్తోత్రం. లేకపోతే ఒక కరపత్రం ఉంటుంది నా దగ్గర, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి బాబు అని సువార్త చెప్పడం. ఏమండి, ఉపయోగించుకునే రీతిగా ఉపయోగించుకుని కొంతమందికి దేవుని సువార్త ప్రకటించడం. ఎవరో లేరనుకోండి, నాకు నేనే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అనుభవాలు మనకు ఉండాలండి. దేవుని బిడ్డలారు, అబ్రహాము నేర్పించాడు తన కుమారుడికి, నానా ఏకాంతంగా నువ్వు దేవునితో సహవాసం చేయి. నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అబ్రహాము ఎంత ఉన్నతంగా ఆ కొడుకును పెంచకపోతే అలాంటి యొక్క సమృద్ధిలో నిజంగా ప్రియులారా కొంతమంది సరదాలకి టైం ఇస్తారు, స్నేహాలకు టైం ఇస్తారు.
అక్కడెక్కడ తిరగడానికి టైం ఇస్తారు. అక్కడ ఎవరు లేరా? బోల్డ్ మంది పనోళ్ళు ఉన్నారు. ఆ పనోళ్ళందరూ కూడా అబ్రహాము ఇంట్లో 318 మండుగురు యుద్ధమునకు అలవర్చబడిన వాళ్ళు ఉన్నారట. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎంతమంది పిల్లలు ఉంటారో, ఎంతమంది మగపిల్లలు ఉంటారో, ఎంతమంది ఆడపిల్లలు ఉంటారో, ఎన్ని రకాలుగా ఉంటారో నిజంగా. కానీ ఈ కొడుకుని ఏం చేశాడో తెలుసా? కంట్రోల్లో పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కంట్రోల్లో పెట్టాడంటే తన కంట్రోల్లో కాదు, దేవుని కంట్రోల్లో పెట్టాడు. ఏమండి? ఐజాక్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం ప్రియులారా, ఆలోచించండి. తర్వాత ఒక అద్భుతమైన ప్రార్థన పోరాట యోధుడుగా ఉన్నాడు ఇస్సాకు. దయచేసి ఈ ప్రార్థన కూడా అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం చూడండి. త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగింపుకు వెళ్తాను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం. ఆ ఇస్సాకు యొక్క జీవితంలోనికి రెబెకా వచ్చింది. కానీ ప్రియులారా, గొడ్రాలు అనే పరిస్థితి వచ్చింది ఈమెకు కూడా. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, నీలాంటి దాన్ని దేవుడు నాకు చేసేటట్టు ఎవడో లేనట్టు అని అన్నలే. ఏం చేశాడో తెలుసా? అమ్మా, నా తల్లి అయినటువంటి శారా నన్ను ఎప్పుడు కందో తెలుసా? 90 ఏళ్ల వయసులో కంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఇప్పుడు మనం దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని వేడుకుందాం అని చెప్పి ఇద్దరూ కలిసి దేవుని వేడుకోవడం ప్రారంభించారు. ఇస్సాకును బట్టి రెబెకమ్మ ప్రార్థనా పర్రాలు అయ్యింది. నిన్ను బట్టి నీ భార్య ప్రార్థనా పర్రాలుగా అవుతుందా? లేదా ఉన్న ప్రార్థన కూడా ఆవిడికి పోతుందా మొత్తం? కొంతమంది 2 రకాలైన వరాలు కలిగి ఉంటారు. ఉంటే వాళ్ళకైనా ఉంటుంది, లేకపోతే ఉన్న వాళ్ళకి తీసేసి వరం అన్న ఉంటుంది. అర్థమైంది? ఇద్దరూ కలిస్తే ఇంకా ఎంత బలంగా ఉంటుందో కదా. 2 పేటల తాడు, 2 పేటల తాడు, ఒంటి పేట తాడు ఏమండి సులువుగా తెంపేయచ్చు. 2 పేటలు అయితే కొంచెం కష్టం కదా. ఈ ఇద్దరూ కలిసి దేవునితో ప్రియులారా ప్రార్థించే ఆ ప్రార్థన అనుభవం ఏదైతే ఉందో అది విడదీయరానిది, అది ఫలభరితమైంది, ఒక విజయవంతమైనటువంటి అద్భుతమైన కార్యాన్ని పొందారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమె గర్భం తెరిచాడు. అందుకే నేను చెప్తున్నాను, క్లోజ్ చేసింది దేవుడే, ఇక్కడ మళ్ళీ తెరిచింది కూడా దేవుడే. ఎందుకు క్లోజ్ చేశాడో తెలుసా? ఆ బిడ్డలు పుట్టాలంటే ఆ బిడ్డల కొరకు ప్రియులారా కొన్ని సంవత్సరాలు వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అన్నాకు దేవుడు సంతు లేకుండా చేసిననుంది. లేకుండా చేసినటువంటి దేవుడు కదా ఆయన. ఆ లేకపోవడాన్ని బట్టి ఆ పెనిన్న ఎన్ని రకాలుగా మాట్లాడేసిందో. ఇదనంతటికీ కారణం ఏంటంటే దేవుడు సంతు లేకుండా మూసేయటమే. కానీ ఆమె దేవుని యొద్దకు వచ్చింది. దేవుని మందిరములో దేవుని పాదాల దగ్గర తన హృదయాన్ని కుమ్మరించుకుంది. దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్నా గర్భము దేవుడు తెరిచాను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. మూసేవాడు తెరిచేవాడు. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మూసేవాడు తెరిచేవాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఈ ఇస్సాకు ప్రార్థనా జీవితం నేర్చుకున్నాడు అబ్రహాము నుంచి. ఎలాగండి అంటే, మనకు అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండము 18వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు, అంటే సుమారుగా 12 వచనాల్లో కనపడుతుంది మనకి. ఏం చేశాడో తెలుసా? అబ్రహాము పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నేను అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నాను అబ్రహామా, నీకు చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితుడు కాబట్టి అన్నాడు. అంతే, అక్కడ నిలబడిపోయాడండి. దేవుని సన్నిధిలో నిలబడిపోయి, దేవా ఒక మాట, ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయక కాయవా అన్నాడు. ఓకే అబ్రహాం, నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ అక్కడ 50 మంది ఉంటే ఖచ్చితంగా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను, కాస్తాను, తప్పిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు అబ్రహాముకు డౌట్ వచ్చింది. ఏమండి 50 మంది కూడా లేరన్నమాట. అయ్యి బాబోయ్, అయితే పని చేద్దాం, ఏం చేద్దాం, 40 మందికి వద్దాం. అయ్యా నువ్వు కోప్పడకపోతే ఇంకొకసారి మాట్లాడతానయ్యా, నేను ధూళినయ్యా, బూడిదనయ్యా, దయచేసి ఒక్క మాట అయ్యా, 40 మంది ఉంటే ఒక్కసారి నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయకాయవా? ఓకే 40 మంది ఉంటే ఓకే అన్నాడు.
40 మంది ఉంటే కాస్తాను ఖచ్చితంగా ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అయితే దేవుడే నాశనం చేయాలనుకున్నాడంటే 40 మంది కూడా లేరన్నమాట. ఒకవేళ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు తెలుసా? చివరికి 35 మంది, తర్వాత 25 మంది, తర్వాత ప్రియులారా 10 మందికి వచ్చేసాడు. అయ్యా 10 మంది నీతిమంతులు ఉంటే 10 మంది నాశనం చేయి కాయవా? నో, 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేరు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ అదే పరిస్థితి ఉంది ప్రియులారా. నీతిమంతులైన వారి సంఖ్య చాలా కొద్దుగా ఉంది. నీతిమంతులను బట్టి దేవుడు నాశనం చేయక కాస్తానన్నాడు. నీవు నేను ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు ఎదుట గోజాడకపోతే కుటుంబాలు నాశనంగా అయిపోతున్నాయి. నేను చెప్తున్నాను. దేవుని అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టుదల అబ్రహాము దగ్గర ఇస్సాకు నేర్చుకున్నాడు. మీకు అర్థమైందా? ఇస్సాకు నేర్చుకున్నాడు. అరే బాబు, చేసి అడిగేసి వదిలేయడం కాదు, దేవుణ్ణి మానక అడుగుతూ ఉండాలి, బతిమాలుకుంటూ ఉండాలి. ఆయన సుప్రీం రా, మనమెంత ఆఫ్టర్ ఆల్. అర్థమవుతుందా? నేను ధూళిని, నేను బూడిదను అన్నప్పుడు ఇస్సాకు ఏమి నేర్చుకున్నాడు తెలుసా? తగ్గింపు నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. పిల్లలు ఏదైనా నేర్చుకోవాలంటే అది నీ దగ్గర నుంచే, మన దగ్గర నుంచే నేర్చుకుంటారు, అంతే తప్ప ఇంకోటి కాదు. పిల్లలు కొన్నిసార్లు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదేంట్రా బాబు వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాం, కానీ నేను మాట్లాడి కాపీ పేస్ట్ చేస్తున్నాడు అని తెలియదు మనకు. ఏమండి? ఇక్కడ ఉండదు. కానీ ఈరోజు మన జీవితాల్లో చూస్తే మాట్లాడకూడని మాటలు దొరుకుతున్నాయి. మన యొక్క సంభాషణలో, నవ్వులాటల్లో, సరదాల్లో, కోపములో, ఆవేశంలో ఆ మాటలు ఏం చేస్తున్నారంటే ఆడికేం తెలుసులే అనుకుంటున్న చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ వాడి చెవిలో పడుతున్నాయి. ఓహో, మా అమ్మని మా నాన్న ఇలా తిట్టాడు కదా, మా నాన్నని మా అమ్మ ఇలాగ అంద కదా, ఓ రేపు నేను కూడా ఇలాగనొచ్చు అన్నమాట అనుకుంటాడు. వాడు అనకూడదని తెలియదు. వాడికి ఎక్కడ నేర్చుకున్నాడు? అపవిత్రత నేర్చుకున్నాను ఇంట్లో నుంచే, పవిత్రత నేర్చుకున్నాను ఇంట్లో నుంచే. కాబట్టి ప్రియులారా, నేర్పే గురువు కనుక నీవు సరిగ్గా నేర్చుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ నోటికి కాపుదల పెట్టుకోవాలి. ఏ మాటలు పడితే ఆ మాటలు కాదు, ఏ రీల్స్ పడితే ఆ రీల్స్ కాదు, ఏ ప్రియులారా ఏ విషయాలు పడితే ఆ విషయాలు నీ బిడ్డలు చూడకూడదంటే ముందు నువ్వు చూడడం మానేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచించండి. వాళ్ళు తినకూడదంటే ముందు నువ్వు తినడం మానేయాలి. అర్థమవుతుందా? వాళ్ళు మోకరించాలంటే చెప్తున్నానని వింటలేదని చెప్తున్నాను. నువ్వు మోకరించింది ఎక్కడుంది? నువ్వు చదివింది ఎక్కడుంది? నువ్వు కూర్చోబెట్టింది ఎక్కడుంది? అబ్రహాము ఇస్సాకుకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేర్పించేవారు కానీ ఉండాలి. కానీ ప్రియులారా, ఆ విషయాన్ని మాత్రం నువ్వు తప్పించుకోకు. నువ్వేమనుకుంటావు తెలుసా? సండే స్కూల్కి వెళ్తున్నారు కదా అనుకో. సండే స్కూల్కి మీరు ఎంతసేపు ఉంచుతున్నారు? పిల్లలు ఎంతసేపు ఉంటున్నారు అక్కడ? ఓన్లీ 1 అవర్, 1.5 అవర్ అంతే. అని ఎక్కువ సమయం మీ దగ్గరే ఉంటారు కాబట్టి నేర్పించే బాధ్యత మీదే. పిల్లలారా, ఒక మాట మీకు కూడా చెప్తున్నాను. యవనస్తులైపోయినంత మాత్రాన మేము ఇంకా మా తల్లిదండ్రుల మాట లెక్క చేయక్కర్లేదు, మేము మా స్నేహితులు మాకున్నటువంటి సరదాలు వాళ్ళు ఎప్పుడో అనుభవించేసారు, ఇప్పుడు మేము అనుభవించేస్తామని మీరు అనుకుంటే ఈ రోజున పొంచి ఉన్నాయి ప్రమాదాలు. కాబట్టి చాలా మెలకువ కలిగి ఆలోచించండి. మంచి విషయాల మీద మనసు పెట్టండి. మీరు మంచి ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే మంచి దేవుడు మంచి మాటలు బైబిల్ గ్రంథములో మంచి మాదిరిలు ఉంచాడు. ఆ మాదిరిలు అనుసరించే వాళ్ళగా మీరు ఉండాలి. టీ దగ్గర ఆగిపోయాం మనం. ఇంకా టీయే పూర్తవ్వలేదు, ఇంకా కాఫీకి ఎప్పుడు వెళ్తాం మనం? చూసారా ఎన్ని ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. అబ్రహాం దగ్గర నీతి నేర్చుకున్నాడు, అబ్రహాం దగ్గర న్యాయం నేర్చుకున్నాడు, అబ్రహాము దగ్గర ప్రియులారా భయభక్తులు నేర్చుకున్నాడు, విశ్వాసం నేర్చుకున్నాడు. ఇవేమి నేర్పపోయినా విశ్వాసం నేర్పించని బిడ్డలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే కొన్ని మంచి విషయాలు నేర్పి విశ్వాసం కూడా నేర్పించండి. ప్రియులారా గమనించండి. రెండవది ఏంటంటే హార్డ్ వర్కింగ్, అంటే కష్టపడేటువంటి వారిగా మనం ఉండాలి. నీవు తెచ్చే ప్రతి వస్తువును కష్టపడిందే ఇంటికి తేవాలి. నువ్వు ఎత్తుకు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎత్తుకొచ్చేవా నీది ఇంకొకటి ఎత్తుకెళ్ళిపోతాడు తర్వాత. నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు తప్ప దేవుడు ఏమంటే నువ్వు ఎత్తుకొచ్చిందాన్ని ఆశీర్వదిస్తానని చెప్పలే. ఆలోచించుకోండి.
ఏదైనా సరే నీ కష్టార్జితమే ఆశీర్వదించబడుతుంది. నీతిమంతుని కష్టార్జితమట జీవదాయకం అన్నాడు. హల్లెలూయా. ఏమండి ఏంటి? నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట ఉంది. కొన్ని వచనాలు మీ హృదయపు పలక మీద రాసుకోండి ప్రియులారా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నీకు ఇవ్వాలని ఎదురు చూడు తప్ప ఇంకొకళ్ళ చేతిలో నుంచి బలవంతంగా కానీ, బలాత్కారంగా కానీ, అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ నువ్వు లాగేవా, దేవుడు దాన్ని కూడా చూస్తాడు. మనుష్యుడా ఏమి విత్తుదువో ఆ పంటే నువ్వు కోస్తావు, జాగ్రత్త. ఈరోజు ఒకవేళ ప్రియులరా నీవు కష్టార్జితం ఒకవేళ నువ్వు కొంచెమే తెచ్చుకోవచ్చు. యేసు ప్రభు వారు పంచిపెట్టింది ఎంత చెప్పండి? రొట్టి పంచిపెట్టాడా, ముక్క పంచిపెట్టాడా? చెప్పాలి. చేప పంచిపెట్టాడా, చేప ముక్క పంచిపెట్టాడా? ఆయన ముక్కే, దేవుడిచ్చిన ముక్కే శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం. నాకు అంత అక్కర్లేదు, నాకు దేవుని ఆశీర్వాదం నా యొక్క 10 రూపాయల మీద ఉంటే చాలు. ఒకవేళ 1000 రూపాయలుగా దేవుడు దాన్ని చేస్తాడు. అంటే వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? ఏమండి ఏ వైపుకు నడిపిస్తున్నాడు ఈయన? దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు మోకాళ్ళి, దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు కష్టపడు. నీ కష్టం, నీ చెమట. దేవుడు ఏమన్నాడు తెలుసా? పాపం ఎప్పుడైతే మనిషి జీవితంలో ప్రవేశించిందో నీవు చెమటోడ్చి కష్టపడి భూమిని దున్ని అప్పుడు పంట పండించుకుని తినమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆ మాట చూపించనా మీకు? ఆ మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. 19 నీవు నేలకు తిరుగు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడుతీవి, నీవు మన్నే గనుక తిరిగి ఏమైపోతావు తెలుసా? మన్నైపోతావు. నీవు మన్నైపోయే వరకు, మరణించే వరకు కూడా నువ్వేం చేయంటే నీ ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తినాలి. అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడంటే ఎవడైనా ఒకవేళ పని చేయనొల్లని వాడు భోజనమే చేయకూడదన్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి సోమరితనం అనేది దేవుడు ఇష్టపడ్డు. సోమరిని వాడుకునేది ఒక అపవాదే వాడుకుంటాడు. ఎవరు వాడుకుంటారు? ఒక అపవాదే వాడుకుంటాడు. గమనించండి ప్రియులారా. ఈ ఫర్ ఎంకరేజర్ అంటే అర్థం ఏంటంటే ప్రోత్సహించేవాడు, ధైర్యం చెప్పేవాడు. నీ పిల్లలకు నువ్వే ప్రోత్సాహంగా ఉండాలి. వాళ్ళకు నువ్వే ఏం చేయాలి తెలుసా? ఇతరులకు పోల్చి వీళ్ళకి ప్రియులను నువ్వు చెప్పుదామని అనుకోకూడదు. నువ్వు వాళ్ళనే ఎలాగ ఎంకరేజ్ చేయాలో అది కూడా నీకు తెలియాలి. అది కూడా నీకు ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుంటే. దేవుని వాక్యం ఏమనుందో తెలుసా? ప్రోత్సాహపరిచేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికట మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలట. ప్రియులారా గమనించండి. కాబట్టి ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి, ధైర్యం చెప్పే వాళ్ళుగా ఉండాలి. ఏమండి ఏదో బలహీనత సంభవించింది, ఆ బలహీనతలో చాలా భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నీకేం పర్వాలేదు, ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను, తప్పకుండా ప్రభువు నీకు సహాయం చేస్తాడని ధైర్యం చెప్పాలి. ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు పిల్లలు, నిజంగా చాలా భయంగా ఉంటారు. ఏం పర్లేదు, మీరు ప్రార్థన చేసుకోండి, కష్టపడి చదవండి, చక్కగా ముందు మీకు వచ్చినవన్నీ రాయండి, ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే రాని అప్పుడు ఆలోచించండి. కొంతమంది ఈ రీతిగా చెప్పడం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేటువంటి ఆ మాటలను బట్టి చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. కొంతమందికి లేనిపోని భయం, రాసిన తర్వాత నేను రాసింది సరిగా రాసేనో లేదో, మార్కులు ఎలా పడతాయి, నీకు అనవసరం అదంతా. నువ్వు రాసింది రాసేవు, దేవుడు నీకు మార్కులు ఇస్తాడు. ధైర్యంగా ఉండవు. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టపడ్డావు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నీకు ప్రియులారా అవసరమైన పోషణ దేవుడు ఇస్తాడు నీకు. భయపడొద్దు. చివరికి వచ్చేసాం మనం. అంటే రోల్ మోడల్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగానే ఉండాలి. నీ బిడ్డలకు నువ్వే ఆదర్శంగా ఉండాలి. ఏమంటే నీ మాటలు కానీ, నీ క్రియలు కానీ, నీ ప్రార్థన జీవితం కానీ, నీ ఉపవాసం కానీ, నువ్వు సువార్త అనుభవం కానీ. ఏమండి ఆలోచించండి. మా పిల్లలు నేను సువార్తకు వెళ్తుంటే మీరు ఉండండి అంటే వాళ్ళు ఉండేవారు కాదు.
మేము కూడా వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మేము ఇద్దరం బయటకు వెళ్తున్నాం అనుకోండి, మేము వచ్చేటప్పటికి వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసేసి అంతా వంట అంతా రెడీ చేసేసి పెట్టేవారు. ఇంకా మాకు తిరిగి వచ్చిన తర్వాత వండుకొని చేసుకోవాల్సిన అవసరత ఉండేది కాదు. దేవునికే సమస్త ఘనత కలుగును గాక. ఒక ఆర్ రోల్ మోడల్గా ఉండాలి. చెప్పండి. ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్, రెండవది ఏ అంటే అవైలబుల్, తర్వాత టీ అంటే టీచర్గా ఉండాలి, తర్వాత హెచ్ హార్డ్ వర్క్ ఉండాలి. ఇందాక మా అమ్మాయి ఏమని చెప్పిందంటే హెల్పింగ్ అని చెప్పింది, అది కూడా ఓకే. హార్డ్ వర్కర్గా ఉండాలి, హార్డ్ వర్కింగ్ అనేది ఉండాలి. తర్వాత ఈ ఎంకరేజ్ చేయాలి, అంతగాని నిరుత్సాహపరచకూడదు. ఒక ఆటలో ప్రియులారా ఉత్సాహపరిస్తే వాళ్ళు పరుగెత్తేది అనుకోండి, రన్నింగ్ రేస్ అనుకోండి, వాళ్ళు ఇంకా వడిగా పరుగెత్తి ఆ గోల్ను చేరుకోగలుగుతారు. నువ్వేం పరిగెట్టగలవరా, ఆడు చూడు ఎప్పటి నుంచో ట్రైనింగ్ అవుతున్నాడు, నువ్వు సరిగ్గా పరిగెట్టగలవు ఏమన్నా అని చెప్పి ముందే మనం ఆడిని డిస్కరేజ్ చేసామనుకోండి, ఆడు పరుగెత్తేది కూడా పరుగెత్తలేడు. అర్థమవుతుందా? కాబట్టి ఎంకరేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. తర్వాత ఆ రోల్ మోడల్, నా బిడ్డలకు నేనే ఒక రోల్ మోడల్గా ఉండాలని ప్రతి తండ్రి అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. నా కుటుంబం ఒక రోల్ మోడల్గా ఉండాలి. నేను, నా భార్య, నా బిడ్డలో మేము ఎలా ఉండాలంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి. చివరికి ఒక మాట చెప్తాను, ముగించేస్తాను. ఏంటో తెలుసా? ఒకసారి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఏమనంటే, ఎవరైనా నిన్ను చూసి అయ్యా నేను నీలాగా బ్రతికితే నేను పరలోకం చేరగలనా అని ప్రశ్న వేస్తే కనుక ప్రియులారా మనం చెప్పగలగాలట. ఏమనో తెలుసా? అయ్యా ఖచ్చితంగా నువ్వు నాలాగా కానీ బ్రతకగలిగితే పరలోకానికి నువ్వు ఖచ్చితంగా చేరగలవు నేను చెప్తున్నాను చెప్పగలగాలంట. నీ బిడ్డలలాగా నా బిడ్డలు బ్రతకగలిగితే వాళ్ళ పరలోకం చేరగలుగుతారా? ఖచ్చితంగా. మీ భార్యాభర్తలు జీవించినట్టుగా మేము జీవించగలిగితే పరలోకం చేరగలుగుతావా మేము అనంటే ఖచ్చితంగా అని చెప్పగలగాలట. అలా చెప్పగలగడమే మన జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం. దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. ప్రభువు విడవడో, ప్రభువు మనల్ని ఎడబాయడో, కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఆయనతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. ఎవరైతే ఇంకా దేవుని పిల్లలు అవ్వలేదో వాళ్ళు కేవలం మీ పిల్లలు మాత్రమే. ఇక్కడ బాప్తిసం తీసుకోకుండా ఉన్న పిల్లలు, మారు మనసు పొందకుండా ఉన్న పిల్లలు, సండే స్కూల్ నుంచి వాక్యాన్ని వింటున్నటువంటి పిల్లలు, మీరు ఇంకా ఒకవేళ మారు మనసు పొందకపోతే మీరు మాత్రం దేవుని పిల్లలు ఇంకా అవ్వలే. మోసపోకండి. మేము వస్తున్నాం కదా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా అనుకోకండి. దేవుని సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభువును మీ హృదయాల్లోకి చేర్చుకొని నమ్మి బాప్తిసం పొందితేనే మీరు రక్షించబడతారు. దయచేసి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏది? ఇదే సమయం లేదు. రక్షణకు ఇదే అనుకూలమైన సమయం, ప్రార్థనకు ఇదే అనుకూలమైన సమయం, దేవుని సువార్తకు ఇదే అనుకూలమైన సమయం, దేవుని యొక్క ప్రియులారా పని చేయడానికి ఇదే అనుకూలమైన సమయం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు సిలువలోనికి చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఆయన ఎంతో తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఎంతో తండ్రికి అందుబాటులో ఉన్నాడు. ఆయన ఎంతో మంచి బోధకుడుగా ఉన్నాడు. ప్రియులారా ఆయన మనకు సహాయకుడుగాను ప్రోత్సాహపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన సహాయకుడుగా ఉన్నాడు. ఆయన ఎంతో మన కోసం చెమటోడ్చి, రక్తము చెమట కూడా మన కొరకు, చెమట రక్త బిందువుగా మారేటంతగా, రక్తమే చెమటగా కారేటంతగా సిలువ వేయబడక ముందు గెత్సెమనే తోటలోనే మన కొరకు ఆయన ఎంతో ప్రార్థన చేశాడు. ప్రియులరా చివరికి తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. యేసే మన ఆదర్శం, యేసే మన నమ్మిక, యేసే మన ధైర్యం, యేసే మన నిరీక్షణ, యేసయ్యే మనల్ని కడతీర్చేవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సమయంలో మా తండ్రి ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
దయచేసి మీరు ప్రభుతో మాట్లాడండి ఈ సమయంలో. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. తండ్రి అని నే పిలువగా తనయుడాని తాపల్కును. తండ్రి అని నే పిలువగా తనయుడాని తాపల్కును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ.